ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా ఆరబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కుల దాటి వాడెన్నాళ్ళకొస్తాడో పాప మాకు 2004 న్యూ ఇయర్ గిఫ్ట్గా వచ్చిందన్నమాట. పాప పుట్టిన కాడి నుంచి మాకు హ్యాపీనెస్సే కానీ ఈరోజు కూడా బాధనేది లేదు. చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. మొత్తం అంటుతుంది. ముందుగా చెప్పాలంటే నాన్న, డాడీ గురించి ఎక్కడి నుంచని స్టార్ట్ చేయాలి. కనిపించడానికే బయటకి గంభీరంగా అలా కనిపిస్తారు, కానీ నా దగ్గరికి వచ్చేసరికి చాలా అంటే చాలా ప్రతి చిన్నది కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటారు. పాప మమ్మీ తల్లి ఇంకా అమ్మ అంటే అమ్మ షీఈ్ లైక్ వెరీ గుడ్ సపోర్టర్ ఫర్ మీ. చందమామ ఐ లవ్ యూ. 24 years జర్నీ. ఐ లవ్ యూ టు. అంటే ఇదేదో మనం యాక్షన్ కోసమో ఇంకేదో చేయడానికి కూడా కాదు. జనరల్గా ఏంటంటే డాక్టర్ అంటే ఒక ఎమోషను. ఆడపిల్ల అనేది అంత ఈజీ కాదు. వాళ్ళిద్దరూ ఉండబట్టే నాకు అంతగానం సపోర్ట్ ఇవ్వబట్టే వాళ్ళు నా కోసం ఓన్ నేటివ్ ప్లేస్ కామ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి నా కోసం చదివిపించి మొత్తం మూసేవా? ఇద్దరు ఒక పాప పుట్టిన తర్వాత ఏంటంటే చిన్న దెబ్బను కూడా తగలేకుండా పెంచుకునేది నేను పాపను మొత్తం. ఆడపిల్లలు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆడపిల్లలు మంచిగా చూసుకోవాలి. తనకంటూ ఒక ఊరికి ఉండాలి, తనకంటూ ఒక ఆలోచన ఉండాలి, తనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో పాపను చదివించా. కానీ నేను ఈ రోజు కూడా పాపని అంత ఫోర్స్గా చదివించలేదు. పాప అయినా బాబు అయినా మాకు అసలు ఏ డిఫరెన్స్ లేదు. గంటకి మమ్మీ ఫోన్ కాల్ ఉంటుంది. డాడీ ఆయన ప్రతి సింగిల్ మినిట్ నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి గాజు బొమ్మ నేను. అలా చూసుకున్నారు నన్ను చిన్నప్పటి నుంచి. ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా ఇద్దరు మంచిగా ఉండగలిగితే నా జీవితం నిజంగా సక్సెస్ అయిపోయింది. మీరు లిటరలీ నేను ఏ పుణ్యం చేసుకున్నా మీరు ఇంత మంచి పేరెంట్స్ అయితే నాకు అసలు ఎవరికి దొరకరు. అంత మంచి పేరెంట్స్, అంత మంచిగా పెంచారు నన్ను. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ
పెడుతుంటా